తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల స్కీమ్ అమలు కోసం లబ్ధిదారుల గుర్తింపు మరియు ఏర్పాటు కోసమని మనము గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నారు కదా. తేదీ 28 డిసెంబర్ 2023 నుండి జనవరి 6, 2024 వరకు. సో దాని చాలామంది జిరాక్స్ చేసుకుంటున్నారండి, అవసరం లేదు. మనకి గవర్నమెంట్ సప్లై చేసింది కలర్ఫుల్ ఉన్నటువంటి పెద్ద డాక్యుమెంట్ లాగా 4 పేజెస్తోని క్లీన్గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన 28/12/2023 నుండి 6/1/2024 వరకు ప్రజాపాలన దరఖాస్తు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కొరకు కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, దరఖాస్తు సంఖ్య, అలాగే ఫోటో అంటించాలి. స్త్రీయా పురుషుడా, ఇతరుల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, వాళ్ళ వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారుతో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఇదంతా కూడా ఫస్ట్ పేజ్లో ఉంది. మనకి ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం, ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వాల్సి ఉంటుంది, రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు సెకండ్ పేజీలో చూపిస్తాను. సెకండ్ పేజ్ వచ్చేసి మనకి ఏముంది అంటే చిరునామా, ఇంటి నెంబర్ అండ్ వీధి, గ్రామము, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, మండలము, జిల్లా, అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనము మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య. రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూపాయలు 15,000, రైతు, కౌలు రైతు, పట్టదారు పాస్ పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నంబర్, విస్తీర్ణం, వ్యవసాయ కూలీలకైతే ఏటా 12,000 రూపాయలు, ఉపాధి హామీ కార్డ్ నంబర్. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, అది మనం టిక్ చేయాల్సి వస్తుంది. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబం, అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సర్టిఫికేట్. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవును కాదు, అయినొచ్చు, ఒకవేళ సంబంధ ఎఫ్ఐఆర్ నంబర్, సంవత్సరం, ఒకవేళ జైలుకు వెళ్తే వాటి వివరాలు, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలు, శిక్షాకాలం, ఇదంతా కూడా సెకండ్ పేజ్లో మనకున్నటువంటి, ఇది మనం ఇవ్వాల్సినటువంటి మనకి ఎవరికైతే స్కీమ్ కావాలో అది మనం టిక్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా సెకండ్ పేజ్లో ఉన్నటువంటి అంశాలు. తర్వాత థర్డ్ పేజ్ చూద్దాం మనము. సో ఇది చాలామందికి అయితే యూజ్ అవుతుంది. డోంట్ టేక్ జిరాక్స్ అనమాట. నెక్స్ట్ గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 0 నుంచి 100 యూనిట్ల, 100 నుండి 200 యూనిట్ల, 200 యూనిట్ల పైన గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. చేయుత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలు పొందేందుకు ఈ క్రింద వివరాలు తెలపండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న దరఖాస్తు చేయని అవసరం లేదు, ఇది క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దివ్యాంగులు, ఒకవేళ దివ్యాంగులు అయితే కంపల్సరీ సర్టిఫికేట్ నంబర్ మనం వేయాల్సి ఉంటుంది. ఇతరులు వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టెకేదారు జీవన భృతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఇదంతా ఉండి మళ్ళీ అభయహస్తం అని చెప్పేసి ఈ లోగో ఇక్కడ వేశారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత, రైతు భరోసా. సో ఇక్కడ మనకి ఈ లోగోలో ఇది కూడా అంతా కనిపిస్తూ ఉంది. ఈ లోగోలోనే అంటే 6 గ్యారెంటీ పథకాలు అని చెప్పేసి 6 నంబర్లో ఇందిరమ్మని ఇచ్చారు. తర్వాత 6 స్కీమ్స్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. ఆ స్కీమ్స్ అనేది మనకు అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ 4th పేజ్లో ఉన్నటువంటి జతపరచవలసినటువంటి ప్రతులు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి, ఇవి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. సంతకం లేదా వేలిముద్ర వేయాలి. పేరు, తేదీ. తర్వాత మనకి ఈ రసీదు అయితే ఇస్తారనమాట. మనము అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చేటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ అనమాట, లేదా రసీదు. ప్రజాపాలన దరఖాస్తు రసీదు, జీపీ లేదా వార్డ్ కోడ్, దరఖాస్తు సంఖ్య, శ్రీ లేదా శ్రీమతి, తండ్రి మరి భర్త పేరు, గారి నుండి, మహాలక్ష్మి పథకమా, రైతు భరోసా పథకమా, ఇందిరమ్మ ఇండ్లు పథకమా, గృహజ్యోతి పథకమా, చేయుత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించడమైనది అని చెప్పేసి గ్రామం లేదా మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, మండలం, జిల్లా, తేదీ వేసి అధికారి సంతకం చేసి పేరు, హోదా, ముద్ర వేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇదైతే మీరు 4th పేజ్ అంతా మీరు ఇదంతా మీకు ఇదంతా మనం సబ్మిట్ చేయడానికి కోసం, ఇది అప్లికేషన్ చేయడం కోసం మనకు కావాల్సినటువంటి పత్రాలు లేదా వివరాలు అయితే ఒకసారి చూద్దాము. ప్రజాపాలన దరఖాస్తు 6 గ్యారెంటీల కోసం కావాల్సినటువంటి పత్రాలు: దరఖాస్తుదారు ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నంబర్స్, పుట్టిన తేదీ వివరాలు, గ్యాస్ కనెక్షన్ నంబర్, గ్యాస్ సరఫరా చేసే కంపెనీ పేరు, పట్టాదారు పాస్బుక్ నంబర్, సర్వే నంబర్, భూమి వివరాలు, జాబ్ కార్డ్ నంబర్, అదే MGNREGA నంబర్, గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నంబర్, అడ్రస్ వివరాలు.
చాలు. సో ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అప్లికేషన్కి అయితే వెళ్ళండి. మంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి దీంట్లో నిజమైన బెనిఫిషియర్స్ అయితే లబ్ధి పొందాలి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ ఎమీ టెక్ ట్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒకసారి అయితే మీకు ఫొటోస్ షేర్ చేస్తే కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఉంది. థ్యాంక్ యూ. కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఫొటోస్ షేర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.